హాయ్ అండి. నిల్వ కొత్తిమీర పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి. పొద్దున్న నేను ఇది కడిగి ఆరపెట్టానండి గుడ్డ మీద. ఒక కట్ట కన్నా కొంచెం అండి. దీన్ని కొంచెం మనం వాటర్లో వేడి చేసి వాటర్లో పెడదాము. నేను ఈ గ్లాస్తో ఒక అర గ్లాస్ వాటర్ పోసానండి. పోసి కాగనిస్తున్నాను. ఆ కాగిన వాటర్లో మనం ఈ చింతపండుని కొంచెం దాంట్లో తెరిలేటట్టుగా వేసేసుకోవాలన్నమాట. కాగే వాటర్లో 2 మినిట్స్ అట్లా కాగనిద్దాం, ఉడకనిద్దామండి. ఈలోపండి మనము కొత్తిమీర సన్నగా తరుక్కోవాలండి. కడిగి ఆరబెట్టుకున్నటువంటి కొత్తిమీరని చక్కగా సన్నగా తరిగి పెట్టుకుందాము. బాగా కడగాలండి, లేదంటే దీంట్లో చాలా దుమ్ము మట్టి అన్నీ ఉంటాయి అన్నమాట. శుభ్రం చేసుకోవాలి. మంచి కాడ కాకపోతే ఆ కాడంతా తీసేసి చక్కగా ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇలా మొత్తం ఆకంతా కూడా ఇది కూడా ఇలాగే తరిగి పెట్టేసుకోవాలి. చింతపండు అండి ఇలా తెరులుతున్నప్పుడు పక్కకు పెట్టేసేద్దామండి. కొంచెం కాగిన తర్వాత అయితే తొందరగా నానిపోతుంది మనకి. అందుకే ఇట్లా కాస్త నీళ్ళు కూడా మసిలితే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట. ముందుగా అండి మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు చక్కగా గుజ్జు తీసి పెట్టుకోవాలన్నమాట. ఈ గుజ్జు కనుక మీకండి తడి సరిపోకపోతే పచ్చళ్ళలో కొంచెం మళ్ళీ వేడి నీళ్ళు కలుపుకుంటే సరిపోద్ది. ఎందుకంటే కొత్తిమీరలో కూడా వాటర్ ఉంటుంది మనకి. ఆ వాటర్ కూడా వస్తుంది కాబట్టి ఇదే సరిపోతుంది గుజ్జు. ఒక హాఫ్ స్పూను మెంతులు, 1 స్పూన్ ఏమో ఆవాలు వేస్తున్నానండి. ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నా దగ్గర పొడి ఉందండి, మీకు చూపించడానికే చేస్తున్నాను. కానీ ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వేయించేసుకుని ఇవి కొంచెం కూడా మిక్సీ వేసేసుకుందాము. మరి కొంచెం పడదు కాబట్టి అండి మనం పచ్చళ్ళలో వేసుకునే సాల్ట్ని కొంచెం సాల్ట్ వేసి నేను మిక్సీ వేసాను. ఈజీగా పడిపోయింది చూడండి, చాలా బాగా మెత్తగా నలిగింది. సాల్ట్ అప్పుడు తగ్గించుకుందాం అనమాట. ఎప్పుడైనా పచ్చళ్ళలోకి శనగ నూనె అయితేనే బాగుంటుందండి. సన్ఫ్లవర్ ఆయిల్ అవన్నీ వాడితే కూడా కొన్ని రోజులకి అదే పచ్చడి అంతా కూడా వేరే స్మెల్ వస్తుంది, బాగుండదు అనమాట. కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలండి, పచ్చడి కదా. తాలింపు దినుసులు వేసుకుందాము. బాగుంది, బాగుంటుంది టేస్ట్. 1 అర స్పూన్ పసుపు అండి, అలాగే కరివేపాకు, ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. తాలింపు వేగిన తర్వాత బాగా మగ్గనిద్దామండి కొత్తిమీరని. దానిలో ఉన్నటువంటి కొంచెం వాటర్ ఉంటుంది కదా, కొంచెం వాటర్ ఎవాపరేట్ అయ్యేటట్టుగా మనము దీన్ని వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుందామండి. ఒక్కసారి ముందు వేసేసుకోకుండా 1.5 స్పూన్ వేస్తున్నానండి నేను. వేసి మళ్ళీ చివరిలో చూసుకుందాం. కొంచెం నేను పొడిలో కూడా కొంచెం వేసాను, 1/2 స్పూను. మళ్ళీ ఎక్కువైపోతుందేమో. ఇలా వేయించుకోవాలండి. అలాగే కారం కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. కారము 2.5 స్పూన్ పడుతుంది. అలాగే ఈ చింతపండు పులుసు కూడా మనము పోసేసుకుందాము. అన్నీ కూడా మెల్ట్ అవుతాయండి చక్కగా, అన్నీ ఒకదానికి. పొడి మాత్రం చివరిలో వేసుకుందామండి. ఇది బాగా వేగనిద్దాం కొంచెం సేపు, ఒక 2 మినిట్స్. దీంట్లో ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోవాలి. ఉప్పు చూద్దామండి. కొంచెం సరిపోయిందండి, బాగా చక్కగా సరిపోయిందండి. ఇంకా ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ అండి వేయించుదాము. అలాగే ఈ పొడి కూడా వేసేసుకుందాము. మెంతి పొడిను, ఆవకండి, మెంతి పొడి అండి. ఇది కూడా వేసుకొని చక్కగా తిప్పుకుందాము. ఇప్పుడు సాల్ట్ బాగా సరిపోతుందండి. ఇంకా
కొంచెం మగ్గనిద్దామండి, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి తేమంతా పోవాలి. కొంచెం ఇంగువ కూడా వేద్దామండి, స్కిప్ అయింది నాకు ఇందాక. ఎప్పుడైనా వేగిపోతుందండి ఇంగువ, ఎలాగో హైలో పెట్టాను కొంచెం సేపు, ఒక 2 మినిట్స్. ఎప్పుడైనా పచ్చళ్ళు ఎప్పుడు కూడా తడి తగలకూడదండి, తడి తగిలితే మాత్రం పాడైపోతాయి. చూడండి ఎంత బాగా చక్కగా వేగిపోయింది పచ్చడి, చాలా చాలా రుచిగా ఉందండి. 2.5 స్పూన్లు అయితే సరిపోతుందండి, కరెక్ట్గా ఉప్పు సరిపోయింది, ఇంకా ఎక్కువ వేసుకోకూడదు. కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి, అన్నీ కూడా సరిపోయినాయి అనిపిస్తుందండి. ఎందుకంటే నూనె ఉంటేనే నిలవ ఉంటుంది ఎప్పుడైనా పచ్చడి, లేదంటే నిలవ ఉండదు. కొంచెం నేను మధ్యలో పోస్తున్నాను, కొంచెం కాగనిచ్చేసి కలిపేసేస్తాను. చూడండి ఇలా మధ్యలో పోస్తే కాగిపోతుంది, ఎప్పుడైనా తక్కువ అయితే కూడా మనకి మధ్యలో పోసుకోవాలన్నమాట. చూడండి కాగిపోయిందండి నూనె, ఇదంతా కలిపేసేద్దాము. చూడండి ఎంత బాగుంది పచ్చడి. దోశల్లోకి అంటే ఇడ్లీలోకి అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడి తింటారు, అంత కారంగా కూడా లేదనమాట. ఎంత బాగుందో చూడండి, వెరీ టేస్టీగా ఉంది. తిన్నారంటే వదిలిపెట్టరు అనమాట అంత. ఈ పచ్చడి వేసుకు తిన్నారంటే వదిలిపెట్టరండి, అంత బాగుంది. చాలా చాలా రుచిగా ఉందన్నమాట. ఎంత బాగుందో చూడండి. మీరందరూ కూడా తిని ఎలా ఉందని చెప్పండి అండి, కామెంట్. ఎంతో రుచికరమైనటువంటి కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అండి. అవురా అనిపించేటట్టుందండి, అనిపించింది పచ్చడి. అసలు మీరు చేసుకుని తినండి. అన్నీ కూడా ఇప్పుడు నేను ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశాను, మెంతిపొడి అన్నీ. అసలు టేస్ట్ ఎంత ఏ లెవెల్లో ఉందో నేను చెప్పలేను, చాలా చాలా బాగుందండి. మీరు అందరూ కూడా చేసుకుని తినాలని కోరుకుంటున్నాను.